హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లహరి. సో నేను ఎక్కువగా హెల్త్ గురించి సెషన్స్ అవన్నీ చేస్తూ ఉంటుంటానండి. సో ఈ రోజు నుంచి మనం కొన్ని హెల్త్ సంబంధించినవి సప్లిమెంట్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ కి ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలి అనేది చిన్న చిన్న వీడియోస్ గా మనం చూద్దాం. రైట్. సో ఈ రోజు నేను సప్లిమెంట్స్ అంటే ఏంటి, అసలు వాడడం వల్ల ఎందుకు వాడాలి, వాడడం వల్ల ఉపయోగం ఏంటి అనే టాపిక్ గురించి ఈరోజు నేను తీసుకున్నానండి. సో సప్లిమెంట్స్ అనేవి ఆహారానికి అదనంగా తీసుకునే పోషక పదార్థాలు. మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు కేవలం మన ఆహారం ద్వారా ఎప్పుడూ అందకపోవచ్చు. అప్పుడు ఆ లోటుని కేవలం సప్లిమెంట్స్ ద్వారా భర్తీ చేసుకోవచ్చు. అందుకే వీటిని ఆహార పోషకాలు లేదా ఫుడ్ సప్లిమెంట్స్ అని అంటూ ఉంటారు. అసలు ఎందుకు అవసరం అవుతాయి అనంటే పోషక లోపాలు భర్తీ చేయడానికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, కాల్షియం తక్కువైతే ఎముకల బలహీనతంగా మారుతాయి. సో కాల్షియం సప్లిమెంట్స్ వాడితే ఆ ఒక్క డెఫిషియన్సీ అనేది పోతుంది. సో ఇమ్యూనిటీ పెంచడాని కోసం అంటే విటమిన్ సి కానీ, అలోవెరా కానీ, తులసి ఇలాంటివన్నీ కూడా విటమిన్ సి కానీ ఇమ్యూనిటీని పెంచడంలో ఉపయోగపడతాయి. అండ్ ఆహార సమస్యలను నివారించడానికి అంటే ఐరన్ సప్లిమెంట్స్, రక్తహీనత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మనకి క్లియర్ అవుతాయి. ఫిట్నెస్ మరియు ఎనర్జీ కోసం, కొంతమంది వెయిట్ మేనేజ్మెంట్ కోసం, వెయిట్ మెయింటైన్ చేయడం కోసము, హెల్త్ మెయింటైన్ చేయడం కోసం అనేది ఫిట్నెస్ ని మెయింటైన్ చేయడం కోసం అని చెప్పి వాడుతూ ఉంటారు. సో దానికి సంబంధించిన ఫిట్నెస్ సప్లిమెంట్స్ ఉంటాయండి, అవి కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సప్లిమెంట్స్ లో ఎన్ని రకాలు, పలు రకాలుగా ఉంటాయండి. అందులో మెయిన్ గా మనం ఇప్పుడు చూద్దాం. సో జనరల్ గా విటమిన్ సప్లిమెంట్స్ ఉంటాయండి. విటమిన్స్ అంటే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి ఇలాంటివన్నీ సప్లిమెంట్స్ ఉంటాయి. సో దీని వల్ల వచ్చే లాభాలు ఏంటంటే కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, కళ్ళు, చర్మం, ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి. నెక్స్ట్, మినరల్స్ కి సంబంధించిన సప్లిమెంట్స్, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం ఇలాంటి డెఫిషియన్సీ ఉంటే గనక మనకి మినరల్ డెఫిషియన్సీ అంటారు. సో దీని వల్ల వచ్చే లాభాలు ఏంటి అనంటే ఎముకల బలహీనత, రక్తహీనత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా క్లియర్ అవుతాయి. నెక్స్ట్, ప్రోటీన్ సప్లిమెంట్స్ అండి. ప్రోటీన్స్ అంటే ఏంటంటే వే ప్రోటీన్స్ కానీ, సోయా ప్రోటీన్స్ కానీ ఇవన్నీ కూడా వెయిట్ మేనేజ్మెంట్ కి ఎక్కువగా ఉపయోగపడతాయి. సో దీనికోసం మనము ఈ యొక్క వెయిట్ సంబంధించిన ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేది వాడుకోవచ్చు. సో దీని వల్ల లాభాలు ఏంటి అనంటే మజిల్స్ బలంగా అవుతాయి, శక్తి పెరగడము, వెయిట్ చాలా ఫిజిక్ స్ట్రక్చర్ అంతా కూడా కరెక్ట్ గా కనిపిస్తుంది. నెక్స్ట్, హెల్త్ హెర్బల్ సంబంధించిన సప్లిమెంట్స్ అంటే కంప్లీట్ గా ఆయుర్వేదిక్ సంబంధించిన సప్లిమెంట్స్ ఏంటి అని అంటే అలోవెరా, అశ్వగంధ, తులసి, గార్లిక్ ఇలాంటి సప్లిమెంట్స్. సో దీని వల్ల లాభాలు ఏంటి అని అంటే సహజ రీతిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఇమ్యూనిటీ బూస్టర్స్ లాగా పనిచేస్తే మన యొక్క రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్. సో దీన్ని ఫిష్ ఆయిల్, క్రిల్ ఆయిల్ వీటికి సంబంధించిన వాటిని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. సో దీని వల్ల లాభాలు ఏంటి అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, గుండె ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యం అంటే బ్రెయిన్ హెల్త్, నర్వ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఈ యొక్క సప్లిమెంట్స్ అనేది వాడతారు. సప్లిమెంట్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ గా పనిచేస్తాయి అంటే మనలో ఉండే ఒక రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, ఎనర్జీని పెంచుతాయి, చర్మం, జుట్టు అండ్ కొన్ని మంది డాండ్రఫ్ కి సంబంధించిన సప్లిమెంట్స్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాటికి కూడా ఉపయోగపడతాయి. ఎముకలు, కండరాలు బలపడడానికి, గుండెకి సంబంధించింది కానీ, బ్రెయిన్ సంబంధించింది కానీ, నర్వ్ సంబంధించింది కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సప్లిమెంట్స్ పరంగా మనం వాడుకోవచ్చు. సో సప్లిమెంట్స్ అనేవి మనకి హెల్త్ అడ్వైజర్స్ చెప్తారండి. హెల్త్ అడ్వైజర్స్ ఏ రకంగా చెప్తారో ఆ రకంగా వాడుకున్నట్లయితే నిజంగా ఒక హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ ని మనం పెంపొందించుకోవచ్చు. దీనికి డాక్టర్ సలహాతో పని లేదండి. బికాస్ మనం ఇచ్చేది ఆరోగ్యం సంబంధించిన ఫుడ్ సప్లిమెంట్స్. దీనికి మనం డాక్టర్ తో సలహా అక్కర్లేదు. డైరెక్ట్ గా మనం ఎవరైతే హెల్త్ అడ్వైజర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క సలహా తీసుకొని వాడచ్చు. అండ్ దీన్ని వాడడం వల్ల కొంచెం క్వాలిటీ చూసుకొని వాడాలండి. ఇందులో కూడా సప్లిమెంట్స్ లో కూడా డూప్లికేట్ అనేది రావడం జరుగుతున్నాయి. అంటే నకిలీ లేదా నాణ్యత లేని ప్రొడక్ట్స్ అనేది రావడం జరుగుతున్నాయి. అవి చూసుకొని దానికి సరిగ్గా అవగాహన తెచ్చుకొని వాడవలసిందిగా కోరుతున్నాం. అండ్ గర్భిణీలు, ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలు ఏదైనా కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి
క్రానిక్ పెయిన్స్, క్రానిక్ డిసీజెస్ అంటారు. అలా ఉన్నవాళ్ళు అండ్ వృద్ధులు కంప్లీట్ గా బెడ్ రిడన్ అయ్యే వాళ్ళకి మనం సప్లిమెంట్ సజెస్ట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఎవరైతే హెల్త్ అడ్వైజర్స్ ఉంటారో వాళ్ళు చెప్పిన ద్వారా మనం పాటించాలి. సప్లిమెంట్ అనేది శరీరానికి అవసరమైన పోషక పదార్థాలను భర్తీ చేసే ఆహార పూరకమైన వాటిల్ని సప్లిమెంట్స్ అంటారండి. సో ఈ రోజు ఈ సబ్జెక్ట్ మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.